శివాయ. గోచార కుజగ్రహం వృషభ రాశిలో జూలై 12వ తేదీ 2024 నుండి ఆగస్టు 26వ తేదీ వరకు, అంటే 44 రోజుల పాటు ఒకే రాశిలో వృషభ రాశిలో సంచారం చేస్తాడు. ఈ గ్రహ ప్రభావం వలన ఈ 44 రోజుల పాటు వివిధ రాశుల వారికి వివిధ రకాలైనటువంటి శుభ అశుభ ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ గ్రహము బాగా శక్తివంతుడు కాబట్టి గురువు, శని, రాహు, కేతువు, అలాగే కుజుడిని కూడా ఒక శక్తివంతమైన గ్రహంగా తీసుకోవాలి మనం. ఈయన ఒక్కొక్క రాశిలో 45 రోజుల సంచారం అనేది చేయడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఉన్నటువంటి ఆ కొద్ది కాలంలో అయినా సరే ఇచ్చేటటువంటి ఫలితాలని చాలా ప్రభావవంతంగా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఈయన ఈ జూలై నెల 12వ తేదీ నుండి ఆగస్టు 26 వరకు ఈ 44 రోజుల పాటు ఒక 3 రాశుల వాళ్ళకి మాత్రం మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఈ గ్రహము ఒక 9 రాశుల వారికి ఏమో వ్యతిరేకమైన ఫలితాలని, 3 రాశుల వారికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవరికి అనుకూలమైన ఫలితాలు ఇస్తాడంటే, కర్కాటక రాశిలో జన్మించిన వారికి, కర్కాటక రాశిలో జన్మించిన వారికి లాభస్థానంలో ఉంటాడు. ఈ 44 రోజుల పాటు చాలా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఏమిస్తాడంటే, ముఖ్యంగా వీళ్ళకి పిల్లల విషయంలో, వీరి యొక్క సంతానానికి సంబంధించినటువంటి విషయంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. వారికి ఆరోగ్య, ఆర్థిక, విద్య, ఉద్యోగ ఇటువంటి సంబంధమైనటువంటి విషయాల్లో సంతానానికి మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ యొక్క జాతకులకు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను, ఏది ఈ కర్కాటక రాశిలో పుట్టిన వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది విషయాల్లో కూడా మంచి అభివృద్ధి, అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఆర్థికమైనటువంటి అభివృద్ధి కూడా బాగుంటుంది. అంటే ఆదాయం పెంపొందిస్తాడు, అభివృద్ధి కలిగిస్తాడు. ఇటువంటి జ్యేష్ఠుల వలన కూడా ఏదైనా కొన్ని జ్యేష్ఠులు అంటే అన్నలు, అక్కలు, వీళ్ళకి సంబంధించి కూడా వారి వలన ఏదైనా కొన్ని మంచి లాభం, మేలు ఇట్లాంటివి కలిగే అవకాశాలు, వాళ్ళతో స్నేహబంధాలు ఇటువంటివి బాగుంటాయి. కనిష్ఠుల విషయంలో కూడా తమ్ముడు, చెల్లెలు ఇట్లాంటి వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా కొన్ని మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు, ముఖ్యంగా భూమి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఈ కర్కాటక రాశి వారికి అనుకూలమైన ఫలితాలని ఈ 44 రోజుల పాటు ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మరొక అనుకూలమైన రాశి ఏమిటంటే ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి కూడా ఈయన ఈ చెప్పబడినటువంటి కాలంలో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తాడు. ఏమిటి అనుకూలమైన ఫలితాలు అంటే, ముఖ్యంగా ఆరోగ్యము, శత్రుజయము, అభివృద్ధి, ధనవృద్ధి, స్థిరాస్తి సంబంధించినటువంటి విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీనరాశి
మీనరాశి వాళ్ళకు కూడా ఈయన మంచి అనుకూలమైనటువంటి ఫలితాలని ఇవ్వడం జరుగుతుంది. ఈ మీనరాశి వాళ్ళకి ముఖ్యంగా భాగ్యవృద్ధి, ధనవృద్ధి, తండ్రి వలన మేలు లాభము, తండ్రికి శుభ ఫలితాలు, తర్వాత కుటుంబ వృద్ధి, ఆర్థికమైనటువంటి అభివృద్ధి, తర్వాత కనిష్ఠులు విషయంలో కూడా, అంటే తర్వాత జాతకం తర్వాత పుట్టిన వాళ్ళ విషయంలో కూడా మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వీరికి కూడా ఆ భూమి సంబంధమైనటువంటి విషయాల్లో మంచి అనుకూలమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. ఈ 3 రాసుల వాళ్ళకి ఈయన మంచి అనుకూలమైనటువంటి ఫలితాలని ఈ 44 రోజుల పాటు కలిగించడం జరుగుతుంది. ఆ తర్వాత ఇక మేషరాశి వారికి, వృషభ రాశి వారికి, మిథున రాశి వారికి, తర్వాత సింహం వాళ్ళకి, తర్వాత కన్యా రాశి, తుల, వృశ్చికం, మకరం, కుంభం, ఈ రాశుల వాళ్ళకి ఈయన కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. అందులో మేషరాశి వాళ్ళకి స్వల్పమైనటువంటి వ్యతిరేక ఫలితాలు. అదేమిటంటే ముఖ్యంగా ఎక్కువగా శీఘ్రంగా కోపం, ఆవేశం, ఇతరులతో విరోధాలు, ఇట్లాంటివన్నీ కూడా మేషరాశి వాళ్ళకి కలుగుతాయి. వృషభ రాశి వాళ్ళకి వచ్చేసి భార్య లేదా భర్తతో కలహాలు జరగడం, తర్వాత వీళ్ళకి ఎక్కువగా కోపతాపాలు ఎక్కువగా కలగడం, ఇట్లాంటివన్నీ ఇస్తాడు. మిథున రాశి వాళ్ళకి కొంచెం ఎక్కువగా వ్యతిరేక ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఏమిస్తాడంటే ముఖ్యంగా ధన వ్యయం అనేది బాగా జరగడం, వస్తు నష్టము, ధన నష్టము అంతా కూడా వ్యయంగానే ఉంటుంది. కానీ ఈ గ్రహం వలన అనుకూలత అనేది ఈ మిథున రాశి వాళ్ళకి ఇవ్వడు. ఆ తర్వాత సింహరాశి వాళ్ళకి మిశ్రమంగా పోతాడు, మరీ అంత వ్యతిరేకంగా ఉండదు. స్వల్పంగా ఏదైనా వృత్తి ఉద్యోగ విషయాల్లో స్వల్ప అనుకూలతలు కూడా ఇవ్వడానికి దశమ కుజుడు కాబట్టి కొంత అనుకూలత కూడా ఇవ్వచ్చు. అంత పెద్ద వ్యతిరేకమైనటువంటి గ్రహంగా తీసుకోవాల్సిన పని లేదు సింహరాశి వాళ్ళకి. కన్యా రాశి వాళ్ళకి చూస్తే ముఖ్యంగా వీళ్ళకి తండ్రికి బాగా కొంచెం ఎక్కువగా వ్యతిరేకమైనటువంటి ఫలితాలని, దోషము, ఆరోగ్య ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ధనవ్యయము, ఇట్లాంటివి తండ్రికి ఈ కుజుడు వలన కలిగే అవకాశాలు ఉన్నాయి కన్యా రాశి వాళ్ళకి. తదుపరి తులారాశి వాళ్ళకి చూస్తే తులారాశి వాళ్ళకి కొంచెం బాగా వ్యతిరేకంగానే ఉన్నాడు. ఈ 44 రోజుల పాటు కొంచెం వ్యతిరేకంగానే ఉన్నాడు ఈయన. ఏమిటంటే తులారాశి వాళ్ళకి ఇబ్బంది ముఖ్యంగా భార్య లేదా భర్త ఆరోగ్య సంబంధమైనటువంటి, ఆర్థిక సంబంధమైనటువంటి విషయాల్లో ఇది బాగా వ్యతిరేకమైనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే భాగస్వాములు, పార్ట్నర్స్ తోటి కూడా కొంచెం భేదాభిప్రాయాలు కలగడానికి కూడా అవకాశం ఉంది. తర్వాత వృశ్చిక రాశి వాళ్ళకు చూస్తే వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యంగా ఏమిటంటే కుటుంబంలో కాస్త కుటుంబ సభ్యులతోటి విభేదాలు కలిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అట్లాగే భాగస్వాములతో కూడా కొన్ని అభిప్రాయ భేదాలు, ఈ వృశ్చిక రాశి వాళ్ళకు కూడా భాగస్వాములతో అభిప్రాయ భేదాలు కలిగే యోగం ఉంది. తదుపరి ధనస్సు రాశి వారికి అనుకూలం కాబట్టి మకర రాశి చూద్దాం. మకర రాశికి వచ్చి వీరికి ముఖ్యంగా కొంచెం ఈ పిల్లలకు సంతానానికి సంబంధించి కాస్త చికాకులు, ఇబ్బందులు, అశాంతి ఇట్లాంటివన్నీ కూడా
కలిగిస్తాడు. అలాగే వీళ్ళకి శీఘ్రమైన కోపము, ఉద్రేకం, ఆవేశం ఇట్లాంటివి కలగడం, ఇట్లాంటివి ముఖ్యంగా ఇంట్లో కుటుంబ సభ్యుల మీద వీళ్ళ ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది. దాన్ని వాళ్ళు కంట్రోల్ చేసుకొని నివారించుకోవడానికి ప్రయత్నం చేయాలి. తదుపరి కుంభరాశి వాళ్ళకు చూస్తే, కుంభరాశి వాళ్ళకు వచ్చేసి ముఖ్యంగా ఈ టైంలో కుటుంబంలో కాస్త కలహాలు, కుటుంబంలో కలహాలు అనేది కుంభరాశి వాళ్ళకి కుటుంబంలో కలహాలు అనేది జరిగేటటువంటి యోగం కనపడుతుంది. అలాగే మాతృ సంబంధమైన తల్లికి సంబంధించినటువంటి కొన్ని వ్యతిరేక ఫలితాలు, ఇబ్బందులు, బంధుమిత్రులతోటి కొంత అభిప్రాయ భేదాలు, ఇటువంటివన్నీ కూడా ఈ కుంభరాశి వాళ్ళకి జరిగేటటువంటిది. తదుపరి మీనరాశి వాళ్ళకి అనుకూలం కాబట్టి ఈ విధంగా 3 రాసుల వాళ్ళకేమో మంచి అనుకూలమైన ఫలితాలు, 9 రాసుల వాళ్ళకేమో కొంచెం వ్యతిరేకమైన ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా చూస్తే మిథున రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి కాస్త ఎక్కువగా వ్యతిరేకంగా ఉంటాడు. మిగతా రాశుల వాళ్ళకి చెప్పబడినటువంటి ఫలితాలు వ్యతిరేకమైనప్పటికీ కూడా ఒక మాదిరిగా కలుగుతాయి. అయినప్పటికీ కూడా ఆ యొక్క ఫలితాల ప్రభావం అనేది ఉంటుంది. ఈ వ్యతిరేకంగా ఉన్నటువంటి రాసుల వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామిని కానీ, హనుమంతుడిని కానీ ఆరాధిస్తే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అననుకూలమైనటువంటి ఫలితాలు తగ్గిపోతాయి. తదుపరి మరొక వీడియోలో కలుద్దాం. నమస్తే.